తెలంగాణలో పూర్వం వాడుకలో ఉన్న కొలమానాల గురించి తెలుసుకుందాము. కాలగణన కొలమానాలు 60 తత్పరాలు అంటే ఒక పార, 60 పారలు అంటే ఒక విలుప్త, 60 విలుప్తాలు ఒక విలుప్త 33/5 సెకన్లు అనమాట. 60 లుప్తాలు ఒక విగడియ అంటే 24 సెకన్లు. 60 విగడియలు అంటే ఒక గడియ. ఒక గడియకి 24 నిమిషాలు, విగడియకి 24 సెకన్లు, ఒక గడియకి 24 నిమిషాలు. 60 గడియలు ఒక రోజు, 60 గడియలు ఒక రోజు అంటే 24 గంటలు. 60 గడియలు ఒక రోజు అవుతుందంట. ఒక రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. 1/2 విగడియలు ఒక నిమిషము. ఒక 2.5 విగడియలు ఒక నిమిషము. 2.5 గడియలు ఒక గంట. 2.5 విగడియలు అయితే ఒక నిమిషము. 2.5 గడియలు అయితే ఒక గంట. 48 నిమిషాలు అంటే ఒక ముహూర్తము అంటారు అన్నమాట. 48 నిమిషాలని ఏమంటారు అంటే ముహూర్తము. 30 ముహూర్తాలు ఒక రోజు అవుతుంది. 30 ముహూర్తాలంట ఒక రోజు అవుతుంది. ఒక విగడియ అంటే 24 సెకన్లు. ఒక గడియ అంటే 24 నిమిషాలు. విగడియకి గడియకి ఎంత డిఫరెంట్ ఉందో చూడండి. విగడియ అంటే సెకన్లు, గడియ అంటే నిమిషాలు. 8 జాములు అంటే ఒక రోజు. 8 జాములను ఒక రోజు అని అంటారనమాట. 7 రోజులు అంటే ఒక వారము. 15 రోజులు అంటే ఒక పక్షము. 2 పక్షాలు ఒక మాసము అంటే 2 పక్షాలను 15 రోజులు 2 పక్షాలను కలిపి ఒక మాసము అంటే నెల. 2 మాసాలను ఒక ఋతువు అని అంటారు. 2 మాసాలను కలిపి ఒక ఋతువుగా చెప్పడం జరిగింది. 3 ఋతువులను ఏమంటారు అంటే ఒక ఆయనము అంటారు అనమాట. 2 ఆయనములను ఒక సంవత్సరము అంటారు. 2 ఆయనములను ఏమంటారు? ఒక సంవత్సరము అంటారు. 12 సంవత్సరాలను పుష్కరము అంటారు. 12 సంవత్సరాలను ఏమంటారు అంటే ఒక పుష్కరము. అదేవిధంగా 10 సంవత్సరాలను ఏమంటారంటే దశాబ్దము అంటారు. 10 సంవత్సరాలను ఏమంటారు? దశాబ్దము అంటారు. 100 సంవత్సరాలను ఏమంటారంటే ఒక శతాబ్దము అంటారు. 100 సంవత్సరాలను ఏమంటారు? ఒక శతాబ్దము అంటారు. అదే 1000 సంవత్సరాలను ఏమంటారంటే సహస్రాబ్దం అంటారు. సహస్రబద్ధం అంటారు. 4 యుగాలను ఏమంటారంటే ఒక మహాయుగము అంటారు. 4 యుగాలను ఏమంటారు అని అడిగినరనుకో ఒక మహాయుగము అని అంటారు. 71 మహాయుగాలను ఏమంటారు? 71 మహాయుగాలను కలిపి ఏమంటారు అంటే ఒక మన్వంతరము అంటారు. 71 మహాయుగాలను కలిపి ఒక మన్వంతరము అంటారు. 1000 మహాయుగాలను ఏమంటారు అంటే ఒక కల్పము అంటారు. 1000 మహాయుగాలను ఏమంటారు? ఒక కల్పము అంటారు. కల్పము బ్రహ్మదేవునికి ఒక పగలు. కల్పము అంటే కల్పము బ్రహ్మదేవునికి ఏమవుతుంది? ఒక పగలు అవుతుంది. ఒక పగలు అంటారు అనమాట. 2 కల్పలు బ్రహ్మదేవునికి ఒక రోజు అవుతుంది. ఒక కల్పమేమో పగలవుతుంది. 2 కల్పలను కలిపితే ఒక రోజు అవుతుంది బ్రహ్మదేవునికి అనమాట. ఈ విధంగా తెలంగాణలో పూర్వం వాడుకలో ఉన్న కొలమానాలు